Hello Ma, we are back with another review. Welcome to your YouTube channel Movie Sites. Squid Game 2 ఇది మనకు నెట్ఫ్లిక్స్లో ప్రజెంట్ తెలుగు లాంగ్వేజ్లో స్ట్రీమ్ అవుతుంది. సీజన్ 1 కూడా మనకి 3 years బ్యాక్ వచ్చింది. 3 years బ్యాక్ వచ్చినా కూడా ఇప్పటికీ చాలా ట్రెండ్ అవుతుందంటే నమ్ముతారా మీరు? అది క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది లాక్డౌన్లో. సీజన్ 2 మనకు మొత్తం 7 episodes ఉంటాయి అండ్ ఈచ్ ఎపిసోడ్ డ్యూరేషన్ వచ్చేసి 40 to 50 minutes మధ్యలో ఉంటుంది మా. ఇప్పుడు మనకి ఫస్ట్ 2 episodes వచ్చేసి మనకి కొంచెం ల్యాగ్ ఉంటాయి, కానీ థర్డ్ ఎపిసోడ్ నుంచి మనకి సీజన్ అనేది పిక్ అవుతుంది. ఈ సీజన్ 2 అనేది ఈచ్ ఎపిసోడ్ పెద్దగా ఉండడం వల్ల రివ్యూ ఇవ్వడానికి కొంచెం లేట్ అయింది, దానికి ఏం అనుకోకండి. ఎందుకంటే 7 episodes అంటే అప్రాక్స్ 7 గంటలు మా. 7 గంటలు ఎవరి కోసం చూస్తాడు చెప్పు? కానీ నేను చూసాను మీకోసం. కానీ మీరేం చేస్తున్నారు? సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత ముచ్చట ఏందో నేను చెప్తా. సో సీజన్ 1 కనుక మీరు చూసినట్టయితే సీజన్ 2 కొంచెం స్లో అనిపిస్తుంది మీకు. ఎందుకు అని అంటే సీజన్ 1 అంత బాగుంటుంది. పర్సనలీ చెప్తున్నా, సీజన్ 1 చూసినప్పుడు ఇంకా నా మైండ్లో అలానే ఉంది తెలుసా. ఎందుకు అని అంటే ఆ గేమ్స్ చిన్నప్పుడు ఆడుకునే గేమ్సే, కానీ ఆ చిన్నప్పుడు ఆడుకునే గేమ్స్ ఇంత వైలెన్స్ ఉంటుందా అని అనిపించింది నాకు. మీలో ఆల్రెడీ సీజన్ 2 చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. ఎందుకంటే స్పాయిలర్స్ అని కాదు, కానీ ఎలా అనిపించిందో తెలుసుకోవాలి కదా. ఓవరాల్గా నాకెలా అనిపించిందో చెప్పాలంటే అంత బాగాలే. ఇప్పుడు చెప్పేది ఇప్పుడు యాక్చువల్గా సీజన్ 1 చూసిన వాళ్ళకి సీజన్ 2 అంతేం ఉండదు అని అనిపిస్తుంది. ఎందుకంటే సేమ్ గేమ్స్ ఉంటాయి, సేమ్ థీమ్ ఉంటుంది అండ్ సర్వైవల్ రిలేటెడ్ కాబట్టి ఫస్ట్ సీజన్లో అయినా కూడా మీకు లాస్ట్ వరకు ఎవరు గెలుస్తారు అని ఉంటుంది, కానీ సెకండ్ సీజన్లో ప్లాట్ కొంచెం చేంజ్ అవుతుంది. సో అక్కడ మీరు కొంచెం డిసప్పాయింట్ అవుతారు. ఇన్ కేస్ మీరు కనుక సీజన్ 1 కూడా చూడకపోతే ఇది చూడండి. ఎందుకంటే మరీ వర్స్ట్ డ్రామా అని కాదు, కానీ ఇట్స్ ఏ వన్ టైం వాచ్ సిరీస్ ఇది. ఎందుకంటే మీరు చూసి వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తారు, కానీ ఎలా రికమెండ్ చేస్తారంటే కొంచెం స్కిప్ చేసుకుంటూ అయినా, కొంచెం లాగ్ ఉన్న దగ్గర ఇలాంటి వాటిలో స్కిప్ చేసుకుంటూ అయినా చూడు అనే చెప్తారు ఎవరైనా కూడా. నాకు ఎలా అనిపించిందో చెప్పాను, మీరు కూడా చూసి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి కంప్లీట్ రివ్యూస్, సజెషన్స్ అండ్ అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ నోటిఫికేషన్స్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఆగండి, యాక్చువల్గా ఈ వీకెండ్ మనం వీకెండ్ అప్డేట్స్ ఇవ్వట్లేము. ఎందుకు అంటే తిప్పి కొడితే 4 సినిమాలు ఉన్నాయి. 4 సినిమాల్లో ఇప్పుడు ఆల్రెడీ ఒకటి చెప్తున్నా, మిగతాది వచ్చేసి మనకి బూల్ బులయ్యా 3 అండ్ ఇంకొక మూవీస్ సూర్యవర్సల్, ఇలా మనకి కొన్ని మూవీస్ ఉన్నాయి. కానీ అవన్నీ నాకంత అప్ టు ద మార్క్, అంటే మీకు రీజనబుల్గా మీకు దానికి సపరేట్ వీడియో చేయాలి అన్న థాట్ అయితే నాకు అనిపించలేదు. సో అందుకే అవంతా రికమెండ్ చేయట్లేదు. RRR డాక్యుమెంటరీ ఉంది, ఇన్ కేస్ అది మీరు చూడకపోతే మాత్రం చూడండి, నెట్ఫ్లిక్స్లో ఉంది. అది RRR సినిమా ఎలా తీశారు అండ్ అప్పుడు కష్టం ఎలా పడిర్రు అని డీటెయిల్గా మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో, మీకు ఇంగ్లీష్ వస్తుందన్న విషయం నాకు తెలుసు, చెప్తున్నా, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంది. చూడాలనుకుంటే అది చూడండి, అంతే. థ్యాంక్ యూ అండ్ విల్ సీ అనదర్ వీడియో. బాయ్.